సంకటహర చతుర్థి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, ఆచారాలు తెలుసుకుందామా? సంకట అనే పదానికి సమస్యలు అనే అర్థం మరియు హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అని అర్థం. చతుర్థి అనేది అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత 4వ రోజు. సంకటహర చతుర్థి అనేది ప్రత్యేకంగా ఒకరి సమస్యలను తొలగించుకోవడానికి ఉద్దేశించిన రోజు. ఈ రోజును సంకష్ట చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి నెల క్షయదశ అయిన కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 4వ చంద్రదినం చతుర్థి నాడు వస్తుంది. అడ్డంకులను తొలగించే గణేశుడిని కష్టాల నుండి విముక్తి కోసం పూజించే శుభదినం ఇది. పురాణాల ప్రకారం గణపతి లేదా గణేశుడిని శివుడు మరియు పార్వతీదేవి కుమారుడిగా భావిస్తారు. ఆయనను అడ్డంకులను తొలగించేవాడు మరియు విజయానికి నాంది పలికేవాడు అని ప్రశంసిస్తారు. కాబట్టి ఆయనను ప్రేమిస్తారు మరియు పూజిస్తారు. ఆయనకు ఏనుగు ముఖం ఉంటుంది, కానీ మానవ తలతో కూడిన ఆదిమ రూపం కూడా ఉంటుంది. ఆయనను బలానికి వీరుడిగా, సంతోషకరమైన నృత్యకారుడిగా, మధురమైన బిడ్డగా మరియు మరెన్నో రకాలుగా జరుపుకుంటారు. ఏదైనా ప్రయత్నాన్ని ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా సాహసం చేసేటప్పుడు ఆయన ఆశీర్వాదం పొందడం మంచి ఆచారంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి తాను స్నానం చేస్తున్నప్పుడు తనకు ఒక తోడు అవసరం అనిపించి గణేశుడిని సృష్టించింది. ఆమె గంధపు చెక్కతో ఒక బాలుణ్ణి సృష్టించి ఆ బాలుడికి ప్రాణం పోసి తన ఆవరణలోకి ఎవరిని అనుమతించవద్దని కోరింది. శివుడు దేవతను సందర్శించడానికి వచ్చినప్పుడు ఆ బాలుడు ఆ మహోన్నతుడు తన తండ్రి అని తెలియక అతన్ని అడ్డుకున్నాడు. వారి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. దీనిలో శివుడు గణేశుడి శిరచ్ఛేదం చేశాడు. పార్వతి తిరిగి వచ్చినప్పుడు తన కుమారుడు చనిపోయి ఉండటం చూసి కోపంతో భయంకరమైన రూపాన్ని తీసుకుంది. శివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. బాలుడి శరీరంపై ఏనుగు తలను ఉంచి అతన్ని బ్రతికించాడు. ఈ సంఘటన మరియు గణేశుణ్ణి గణాలకు ప్రభువు మరియు అడ్డంకులను తొలగించేవాడు అని పిలిచే గౌరవం సంకటహర చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు. 4వ క్షీణచంద్రుడు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన సందర్భం. అక్కడ అందుబాటులో ఉన్న శక్తులు ఏదైనా పూజ యొక్క ప్రభావాన్ని గణనీయంగా పెంచుతాయి. అందువల్ల అడ్డంకుల నుండి ప్రభావవంతమైన ఉపశమనం పొందడానికి సంకటహర చతుర్థిని ప్రత్యేకంగా గణేశుడి పూజకు ఎంచుకుంటారు. పురాతన గ్రంథాలు కూడా ఈరోజు ప్రాముఖ్యత గురించి చెప్తాయి. దాని ప్రాముఖ్యతను కథలన్నీ వివరిస్తాయి. ప్రజలు భగవంతుడికి ప్రార్థనలు చేయడానికి దేవాలయాలను సందర్శిస్తుండగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను కూడా ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. సంకటహర చతుర్థి ఆరాధనలో ప్రధానంగా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. ఇందులో విగ్రహం ముందు లేదా ఎంపిక చేసిన ప్రదేశాల ముందు రాతిపై లేదా నేలపై పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలను పగలగొడతారు. ఇది ఒక ఆచార పూజ. శివుడికి 3 కళ్ళు ఉండడం, సృష్టించడం, సంరక్షించడం మరియు నాశనం చేయడం అనే 3 ప్రాథమిక కార్యకలాపాలను సూచిస్తున్నట్లే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళుంటాయి. అవి అహం, భ్రాంతి మరియు కర్మను సూచిస్తాయి. ఇవి ఏదైనా అడ్డంకికి ఆధారం. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయను పగలగొట్టడం ద్వారా మనం కర్మ ప్రభావాలను తుడిచివేయవచ్చు. తద్వారా అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మరియు భౌతిక, ఆధ్యాత్మిక రంగాలలో వేగంగా పురోగతి సాధించవచ్చు. కొంతమంది భక్తులు ఈ రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూసే వరకు వ్రతం అంటే ఉపవాసం కూడా పాటిస్తారు మరియు దీనిని సంకటహర చతుర్థి వ్రతం అని పిలుస్తారు. సంకటహర చతుర్థి నాడు గణేశుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. జీవితంలో సమస్యలను మరియు అడ్డంకులను తొలగిపోతాయి. ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించబడతాయి. కోరికలు నెరవేరుతాయి. సంతానం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. చెడు కన్నుతో సహా ప్రతికూల శక్తులను తొలగిపోవచ్చు.
ప్రస్తుత జీవితంలో సంపద మరియు శ్రేయస్సును సంపాదించడానికి సహాయం అందుతుంది. పాపాల నుండి మోక్షం మరియు విముక్తి పొందుతాం.